24 గంటలు అయిపోయింది సార్. మాట్లాడుకుందామా? రే చెప్పరా, అమ్మాయి ఎక్కడ? నీకు అమ్మాయి ఎందుకు? తొక్కుడు బిల్ల ఆడుకుందామని. రే నీకు మ్యాటర్లో సీరియస్నెస్ అర్థం కావట్లేదు. ఏదో నీ గర్ల్ ఫ్రెండ్ అడిగింది కాపాడేస్తాను అనుకుంటున్నావేమో. నా తమ్ముళ్ళ జీవితం ఇదిగో, ఆ అమ్మాయి దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అది కానీ బయటకు వస్తే నా తమ్ముళ్ళ జీవితం అవుట్. ఏం చేశారు నీ తమ్ముళ్ళు? అదంతా నీకెందుకు? ఆ అమ్మాయి ఎక్కడో చెప్పు, వేసేయాలి. ప్రూఫ్ కోసం అమ్మాయి నేసేయడం ఎందుకు? నీకు అమ్మాయి కావాలా, ప్రూఫ్ కావాలా? ప్రూఫ్. ఆ ప్రూఫ్ నేను తెస్తా. నువ్వు తను వదిలేస్తావా? అది నీకు ఇస్తుందా? ఇప్పుడు ఈ టైంలో ఈ భూమి మీద తను ఎవరినైనా నమ్ముతుందంటే అది నన్నే. నేను తెస్తా, వదిలే. నా పరిస్థితి కూడా అదే. ఈ భూమి మీద నేను ఎవరినైనా నమ్ముతున్నానంటే అది నిన్నే. నా తమ్ముళ్ళ జీవితం నమ్మి వెళ్తున్నాను. మూర్తి బండి. సార్ మీరు చేస్తుంది తప్పు సార్. నమ్మక ద్రోహం సార్. ఆమెకి ద్రోహం చేయకండి సార్. మూర్తి ఇరిటేట్ చేయకు, చెప్పింది చెయ్యి. భయం తగ్గిందా? వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తున్నావు తప్ప ఏం జరిగిందో చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది? ఎవరాళ్ళు? నీ కష్టం తీరుస్తానన్న నమ్మకం నీకుంటే నాకు చెప్పు. నేను న్యూయార్క్లో జాబ్ చేస్తుంటాను. అమ్మ చెల్లి ఇక్కడే ఉంటారు. వాళ్ళని చూద్దామని ఇండియాకి వచ్చాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రావాల్సిన చెల్లి రాలేదు. ఏమైందో తెలియక అమ్మ నేను తెగ వెతికాం. తన చాడు తెలియలేదు. తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది. అక్క నువ్వు వచ్చేసరికి నేను బతుకుంటానో లేదో తెలియదక్క. ఎక్కడున్నావే? తెలీదు. నీకోసం ఎయిర్పోర్ట్కి వస్తుంటే వాళ్ళ సుత్తమ్మ నన్ను ఎత్తుకొచ్చారక్క. నరకం చూశానక్క. ఈరోజు నన్ను చంపేస్తారంట. చంపేయడమేంటే? ఏం మాట్లాడుతున్నావు దీప్తి? నీకు తెలియదక్క, వీళ్ళకంటే చావే చాలా మంచిది. జరిగిందంతా వీళ్ళ కెమెరాలో షూట్ చేశారు. ఆ సీడీని లారీలో పెట్టడం నేను చూశానక్క. ఈ ఫోన్ కూడా నాది కాదు. GPS పంపిస్తున్నా. ఆ తర్వాత నేను దీప్తి పంపిన అడ్రస్కి వెళ్ళాను. నా చెల్లిని చంపేశారు సార్. ఆ వాసగాడి తమ్ముళ్ళు నా చెల్లిని రేప్ చేసి చంపేశారు సార్. పొరపాటున మీడియా పర్సన్ ని నమ్మి ఆ సీడీ గురించి చెప్పాను. వాడు వాల్తెరువాసు మనిషి, మోసం చేశాడు. ఆ తర్వాత ఎవరికి చెప్పాలన్నా భయం వేసింది. అప్పుడే మీరు నన్ను కాపాడారు. అమ్మకు అమెరికా వీసా ఉందా? ఉంది. అయితే ఆ సీడీ నాకు ఇచ్చి నువ్వు అమ్మని తీసుకొని అమెరికా వెళ్ళిపో. నన్ను నమ్ముతున్నావా? నా మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అయితే పద ఇంటికి వెళ్దాం. అమ్మకి ఈ విషయం చెప్పకండి. తనకేం తెలియదు. దీప్తి ఎవరితోనూ లేచిపోయిందని పోలీసులు చెప్పారట. అమ్మ అదే నమ్ముతోంది. నాలుగు రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. మా దీప్తి గురించి ఏమైనా తెలిసిందా సార్? అమ్మని లోపలికి తీసుకెళ్ళు. అమ్మా రా, అర్జెంట్గా రమ్మని ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మనం వెంటనే అమెరికా బయలుదేరాలి. అమెరికానా? ఇప్పుడా? అవును. హలో, అర్జెంట్గా అమెరికాకి 2 బిజినెస్ క్లాస్ టికెట్లు అయ్యి తల్లి కూతుర్లను అక్కడికి పంపించేస్తున్నా. రే సీడీ ఏమైంది? ముందు టికెట్లు అయ్యి సీడీ వచ్చుద్ది. ఎయ్ ఏంటి అలా చూస్తున్నావేంటి? ఏమూర్తే నీచగా చూస్తున్నావు? తల్లి కూతుళ్ళు ఇద్దరిని సేఫ్టీగా అమెరికాకు పంపించేస్తున్నా. అట్నుంచటే సీడీ తీసుకెళ్లి వాల్తేరు వాస్గాడికి ఇస్తున్నా. జరగబోయేది ఇదే.
ఈ సమస్యకి ఇంతకంటే గొప్ప పరిష్కారం ఎవడూ చూపించలేడు మూర్తి. అలా చూడటం ఆపే. ఏంట్రా ఏంట్రా అలా నన్ను చీప్ గా చూస్తున్నావు? అలా చూడొద్దని చెప్పానా? నువ్వు వెళ్ళిపో. నువ్వు ముందు స్టేషన్కి వెళ్ళిపో. నా కళ్ళ ముందు ఉండొద్దు. వెళ్ళిపో. పో. ఆ శాన్వి ఏం పర్లేదు. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. లక్ష్మిని వాళ్ళ అమ్మని అమెరికాకి పంపించేస్తున్నాను. పక్కనే ఉందా? అదిగో ఒక నిమిషం. హాయ్ లక్ష్మి, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సాన్వి. ఓకే లిసన్, నీ అమెరికా నెంబర్ తనకివ్వు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పు. సీడీ ఇచ్చిందా? ఇంకా లేదు. వెంటనే తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చాయి. అలాగే. లక్ష్మి, న్యూయార్క్ వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. ఓకే. అది సీడీ ఏదో ఇస్తానన్నా. బాబు, మేము అమెరికా వెళ్తున్నాం. దీప్తి ఇంటికి వస్తుందేమో. నాకేం కోపం లేదని చెప్పు బాబు. చెప్తానండి. మీకు టైం అవుతున్నట్టు బయలుదేరండి. నలభై రోజులు రేప్ చేశారన్న నా చెల్లిని. రేప్ అండ్ మర్డర్ కాదన్న ఇది. కాలుస్తున్నారక్క, ఒళ్ళంతా కాలుస్తున్నారు. యాసిడ్తో కాల్చారు. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్న. ఒక్కసారి ఆ సీడీ చూడన్నా. వాళ్ళని మాత్రం మామూలుగా వదలకూడదు. చట్ట ప్రకారమే శిక్ష పడాలి. ఈ దేశం మొత్తం తెలియాలి. ఇంకెవరైనా అలా చెయ్యాలంటే భయపడి చావాలి. నా దేశంలో ఇలాంటి మృగాళ్లకు రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛ ఎవరిచ్చారన్నా? అలాంటి వాళ్ళని వదలొద్దన్నా. నీ ఒక్కడి వల్లే న్యాయం జరుగుతుందని నా గుండె చెప్తుంది. అది జరిగిన రోజునే మళ్ళీ ఈ నేల మీద అడుగు పెడతాను. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్నా. ఎక్కడి తమ్ముళ్ళు? కొత్త పిట్ట దొరికిందట. 4 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఫోన్ తీరా. మీ అమ్మాయి ఆడుతో లేచిపోయింది. తీ 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 ఫోన్ తీ. నా వల్ల ఏదో రేపులు మటర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారు నా డిపార్ట్మెంట్లోకి ఊరికే? అదేంటి సార్, గెస్ట్ హౌస్కి వెళ్తారన్నారుగా, సీడీ ఎక్కడికి తీసుకొచ్చారేంటి సార్? వాల్తేరు బాస్ అనుకుంటా, మాట్లాడతారా?
ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్లో ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్ళాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి. డబ్బు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలనే, ఏ దయా లేని దయాగాడినే నువ్వు నశ పెట్టొద్దు. ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్. మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను మూర్తి గారు, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి. పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? పక్కింటోడు ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? ఇదే సార్ మార్పు అంటే? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా తగ్గ నాకుతున్నారు సార్, నానా తగ్గ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు డిబేట్ అనవసరం. వాళ్ళే చెప్తారు. ఆ నా కొడుకులు సిడీతో బయటికి వెళ్తే మీరే కరెక్ట్, కానీ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ సార్. ఆడ కూర్చొని చూస్తాను సార్, ఆడ కూర్చొని చూస్తాను, ఆడ కూర్చొని చూస్తాను. ఎక్కడ కూర్చొని చూస్తా. అన్న ఫోన్ చేసి ఎత్తట్లేదేంటి? సీడీ ఏదో ఇస్తా అన్నా ఉంటా. సిడియా బాబు? సార్ పక్క బెంచి మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? జై జై నా కొడుకులే. मेरा भारत महान, मेरा भारत महान. सब इंस्पेक्टर दया दया दया. पुलिस 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 पुलिस.
సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు అవినీతి తల్లికి పుట్టిన బిడ్డనే చూశావు. మా అమ్మ లా అండ్ ఆర్డర్ కూడా కన్నదరా ఒక బిడ్డని. పేరు దయా. దయా దాక్షిణ్యాలు లేకుండా గుడ్లు పగల కొడతాడు. ఈ రోజే శాంతి తీసుకున్నాడు. ఇక నుంచి నిన్ను, నీ తమ్ముళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడురా. టాటా, సీ యూ, బై బై. ఆ డైలాగ్ ఏంట్రా? ఆ డైలాగ్ ఏంటది? సార్, గంట ముందరకు టచ్ లో ఉన్నాం సార్. 2 బిజినెస్ టికెట్లు ఏమన్నాడు, సీడీ తెచ్చిస్తానన్నాడు. ఇప్పుడు వీడు వాగెళ్ళాడు. ఏం చెప్పాడు సార్? అడు అంత క్లియర్ గా చెప్పాడు కదా. వాళ్ళ అమ్మకి ఏదో బిడ్డ పుట్టాడంట, అందుకే రాలేకపోయాడు. బిడ్డ పుడితే పక్కనే ఉండాలి కదా. ఇందాకటి నుంచి సీడీ అంటున్నావు. అంత ఇంపార్టెంట్ అయితే వాడికి ఎందుకు ఇచ్చా? ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? ఏంటి? వాడు మనకి మోసం చేశాడు. వాడు మన మనిషి కాదు, మారిపోయాడు. వాడిని మీరే తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. నువ్వే కదా నీకంటే వరస్ట్ గాడు కావాలని చెప్పావు. మధ్యలో నువ్వు డ్రాప్ అయితే ఎట్లా? రే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఏం పీకుతాడు వచ్చాడు? ఏం పీక్తాడా? ఎరా, ఏం చేశారో తెలుసారా మీకు? మర్డర్ చేస్తే మర్డర్ చేయాలి, రేప్ చేస్తే రేప్ చేయాలి. దాన్ని వదిలేసి కెమెరాతో మీరే షూట్ చేసుకుని సీడీలు తీసేసుకొని నా నెత్తి పెట్టారా నా కొడుకులరా. వెళ్ళండి, అండర్ గ్రౌండ్ వెళ్ళండి.